ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మటన్ హలీం. దీనికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ మటన్, 2 స్పూన్స్ ఆఫ్ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, బాస్మతి రైస్, 4 స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు, 100 గ్రామ్స్ గోధుమ రవ్వ. వీటన్నిటిని 5 లేదా 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. హోల్ గరం మసాలా, అనాస పువ్వు, జాఫత్రి అండ్ బగారా ఆకు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, ఆయిల్, ఘీ అండ్ కాజు బాదాం. కుక్కర్లో హాఫ్ కేజీ మటన్, నానబెట్టుకున్న పప్పులన్నిటిని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ అండ్ హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, సాల్ట్, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అండ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ వేసేటప్పుడు నేను ఒకేసారి వేసాను. ఆయిల్ ఇలా పొంగిపోయింది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. సో 14 to 15 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇంకాస్త మెత్తగా ఉడకాలి. సో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాము. ఇలా మెత్తగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ అండ్ ఘీ యాడ్ చేసుకుంటూ కనీసం 30 నుండి 40 మినిట్స్ వరకు ఇలా మ్యాష్ చేసుకోవాలి.
ఇక్కడ మేము ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా స్పైసీగా కావాలంటే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మటన్ హలీం రెడీ. దీన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. Thanks for watching.